మర్దలు తన బావని వెతుకుతూ ఇక్కడ వచ్చేసిందండి. అసలు ఆ మర్దలు ఎవరు, ఆ బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్ మీద వచ్చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ దెం. MARADALA మరదలా. VODHINA వదినా. How are you మరదలా? బాగున్నాను వదినా. Love you మా. Love you too. ఎవరు ఇలాగను? ఏ యూస్లెస్ ఫెలో, డు యు నో హూ am I? తెలీదు. నా పేరు తెలుసా? ENNELA వెన్నెలా. అమావాస్యలా ఉన్నావు, నువ్వు వెన్నలేటే. సరే గాని ఇంతకీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మో అదంతా పెద్ద కథ. పర్లేదు చిన్నగా చెప్పు. నీకు అర్థమయ్యేటట్టు చిన్నగా చెప్పనా మరదలా. వదినా. జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. అప్పుడేమో పెళ్లి పీటల మీద నా పెళ్లి ఆగిపోయింది. ఎవరు చేసుకుంటారు నన్ను అంటే ఒక ఆయన వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, వెంటనే ఘట్టం అయిపోయింది. మేము అలాగా ట్రైన్ లో వెళ్ళాం మరదలా. వెళ్ళగానే ఆ ట్రైన్ వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడేమో మా ఆయన నేను విడివిడిగా విడిపోయాం మరదలా. అప్పటి నుంచి మా ఆయన్ని ఎవరైనా వల్లో వేసుకున్నారేమో అని ఊరంతా తిరుగుతూ వచ్చా. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. పక్కకంటే అక్కడే. ఆర్ యు దామిని? తాతగారు దామిని ఇక్కడ. దామిని రారా. హాయ్ దామిని. హాయ్ అండి. లడ్డులా ఉన్నావురా. దామిని నువ్వు మాత్రం పాట మాత్రమే, నేను కచేరీ చేస్తాను తెలుసా? ఎక్కడెక్కడ చేశారు? ఎక్కడ పడితే అక్కడే చేస్తా. ఉద్దేశం మంచిదై ఉండాలి కానీ ప్రదేశం ఏదైనా పర్వాలేదురా. నా పాదాలకు మీ నమస్కారం. కూర్చో. ఒరే నీ బుగ్గలు చాలా బాగున్నాయిరా, కానీ నావి పాల బుగ్గలు. నా బుగ్గలతో పోల్చుకుంటే నీ బుగ్గలు ఒక లెక్క. అంతే, లెక్కనే లేదు అసలు. నా నడుము చూసావా? అదేంటండి ఉడుములాగా ఉంది. నా కొలతలు ప్లీజ్ నోట్ డౌన్. 34, 24, 32. మీ ఫేస్ కొలతలు అవి. 34, 24, 32. చూసారా? వెంటనే నోట్ చేసేసుకుంటుంది దొంగ. వెళ్ళి కూర్చో. ఇంకెవరిని పిలవమంటారు వెన్నెల గారు? నాకు ఐసు అంటే ఇష్టం. ఒక్కసారి గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరదలా పక్కనే ఉంటే కవల పిల్లల్లా లేవు మేము. అచ్చం అలాగే ఉన్నారు. మీరు కవల పిల్లలేంటబ్బా? నేనేమో నాన్న పోలిక, తనేమో మమ్మీ పోలిక. చెప్పాలంటే తన అంబాసిడర్, నేను బెంచ్ టైరాడు. అంటే పాత మోడల్. నేను పాత బంగారానివిరా నువ్వు. అమ్మాయిని కూర్చోబెట్టు. వెన్నెల గారు ఇక్కడ. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ మీ బావని వాళ్ళు బుట్లో వేసుకున్నారని అనుకుంటున్నారా? ఒక అమ్మాయి మనసు ఇంకో అమ్మాయి అర్థం చేస్తా. అలా అనుకుంటే నేను కూడా అమ్మాయినే కదా. నేను ఒకవేళ తన్ని బుట్లో వేసుకుని ఉంటే? వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వెక్కడా నేనెక్కడా? ఐఎమ్ ద యూనివర్సల్ బ్యూటీ. షీ ఈజ్ ఏ లోకల్ టాలెంట్. నాకు అర్థం కాదు, అసలు మీ బావ ఎలా ఉంటాడు అసలు? మా బావ ఎలా ఉంటాడంటే ఏం చెప్పను. కొద్దిసేపు నేనే నీ బావను అనుకో. అనుకో
అసలు ఎలా ఉండేవాడు చెప్పు. నా లోతుల్లో అనుభవాన్ని మీకు చెప్పనా? లోతుల్లో నా లోతు మీరు పోడ్చగలరా? లోతు కాదే, అది లోటు పూడ్చగలరా? అదే ఆ లోటు మీరు పోడ్చగలరా? పూడ్చగలుగుతా. అయితే ఒక పని చేయండి, మా బావకి ఆపిల్ పండుతో నా రొమాంటిక్ బొడ్డు మీద అలా బెసరడం అర్థం. ఇలాంటివి అడిగా నువ్వు పంపించుంటావు. శనగకాయకి ఆపిల్ కొట్టినట్టుంది అది. ఏంటి అక్కడి నుండి తీసావు? మా ఆయనేమో ఈ ద్రాక్ష పండు నాకు తినిపించేవాడు. మౌత్ టు మౌత్. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నా తెలిసి అప్పుడే పోయి ఉంటాడు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చరను. నరేష్ ఇంతసేపు ఆ ద్రాక్ష పళ్ళు నడువులో నుంచి వచ్చావు. అయినా వెన్నెల గారు మిమ్మల్ని ఎవరు చేసుకోరు అని అనుకుంటున్నా. ఈ బావా గీవా అదంతా మీరు ఏదో సో చెప్తున్నారంతే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. మీకెక్కడో మతి స్మృతి ఏదో తప్పింది, అందువల్ల బావ అంటే ఇక్కడ వచ్చేసారు. ఎవరు నన్ను చేసుకోకపోతే ఎందుకు జీవితం? అంతంతున్న నువ్వే తల్లి అంత మాట అంటావా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏంటి ద్రాక్ష పండుకి కనెక్ట్ అయిపోయాడా మనోడు? ఒక్క ద్రాక్ష పండులో ఎంతో ఉంటది. నీకు నేను జీవితాన్ని ఇచ్చా. ఇంకా అప్పడానికి పిల్లల అవసరం యాడే సరిపోతాడు. ఏది ఏమైనా సరే ఇతనే నా మొగుడు. మీరందరూ ఆశీర్వదించండి. ఇంద్రజ గారు ఏమంటారు ఈ సిచ్యువేషన్ గురించి? వదినా మీ MARADALA మరదలా అద్దరింది, అద్దరిపోయింది. కొత్త పెళ్లి కొడుకు గారు మేడం బాగా చేశారండి. థ్యాంక్ యూ మేడం. శోభా గారు ఈ సిచ్యువేషన్ గురించి మీరేమంటారు? బావ దొరకట్లేదంట. చాలా బాగుంది నరేష్ గారు, మీరు కూడా చాలా బాగా చేశారు. మీకు అంతేనా? అసలు మీ బావగారు అంటే మేము ఇంకా చాలా ఎలలో ఉంటారేమో అనేసి మేము ఇమాజిన్ చేసుకున్నాము, కానీ మీరు నరేష్ నే ఇంకా మామ అనేసారు. అంటే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కన్నట్టు దీనికి నేను ఒక్కనే. వెన్నెల వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా.